ఇప్పుడు నేను ఫ్రాన్స్లో మన టైర్ రీప్లేస్మెంట్ నా ట్రక్ దాని కొరకు వచ్చిన. ఇది నా ట్రక్. సో ఇవి కొత్త టైర్స్, వెనకాల 4 టైర్లు రీప్లేస్మెంట్ కొరకు వచ్చిన. సో ఇక్కడ ఒక వెహికల్లో వీరు పంచర్ కిట్ ఎలా అమర్చుకున్నారు చూడండి. కంప్లీట్గా ఫుల్ సెటప్ ఉంటుంది. ఎప్పుడైనా రోడ్ పైన పంచర్ అయినాయి అనుకోండి, మేము రోడ్ పైన టైర్స్ రీప్లేస్ చేయడానికి ఉండదు. సో వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు వచ్చి రీప్లేస్ చేస్తారు. ఫుల్ సెటప్. ఇది జనరేటరు, ఇది టైర్ రీప్లేస్ చేయడానికి. ప్లస్ అదే అన్న పైనది మన ఎయిర్ ట్యాంక్ ఉంటుంది కదా, అది నట్ బోల్ట్ల కొరకు వీళ్ళకి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా ఇందులో ఫిక్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా స్నో పడుతుంది కదా, మామూలుగా ఈ టైర్లను చూడండి వీళ్ళు ఏ విధంగా వీళ్ళు డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఈ స్నోకి అన్నది టైరు ఆగాలి అంటే బ్రేక్ ఇస్తే బండి కొంచెము కరెక్ట్ పొజిషన్లో ఆగేటట్టు ఉండాలి. వీళ్ళు చూడండి. సో ఈ విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది ఎలక్ట్రిక్ విత్ ఎయిర్, దాంతో ఇలా ఈజీగా కట్ చేయడం జరుగుతుంది. కొంచెం ఫోర్స్ అప్లై చేస్తే చాలు. ఇంత హార్డ్ అంటే థిక్నెస్ ఉన్న టైర్ కూడా చాలా ఈజీగా ఒక లెవెల్గా ఇది కట్ అవుతూ ఉంటుంది చూడండి. సో ఇలా చేయడం వల్ల వీళ్ళు ఈ టైర్ని ఇంకొక 20,000 వరకు రన్ చేయగలుగుతారు. 20,000 కిలోమీటర్స్. సో ఫుల్ సెటప్, ఎవ్రీథింగ్. ఇది వచ్చేసరికి 4 క్లిప్. ఈ 4 క్లిప్ ఏదైనా వెయిట్ ఐటమ్ ఉందనుకోండి, ఇప్పుడు ఆ పైన టైర్ పెట్టాలి. సో దీంతో లాబెట్టేసి ఆ పైన పెట్టేస్తారు. ఇది 4 క్లిప్. ఇవి వచ్చేసరికి కొత్త టైర్స్. వీటి థిక్నెస్ చూడండి, ఇది మామూలుగా లేదు థిక్నెస్. ఆల్మోస్ట్ 1 ఇంచ్ ఉన్నది. నా టైర్ ఆల్రెడీ అంటే డ్రూపింగ్ ఉన్నది, అయినా కూడా ఇక్కడ స్నో ప్రాబ్లం వల్ల ఇది రీప్లేస్ చేయాల్సి వస్తుంది. గ్రూపింగ్ ఉన్నా కానీ రీప్లేస్ కంపల్సరీ చేయాల్సిందే. సో నా ట్రైలర్ వచ్చేసరికి అక్కడ వదిలేసిన, ఇది వైట్ది, ఇది నాదే ట్రైలర్. సో దిస్ ఈజ్ మై కంపెనీ.